వీటికి వచ్చే వ్యాధులు, వాటి నివారణ, వీటి గురించి ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు మీరు? మొదట డైరీ ఫామ్లో అందరికి వచ్చే మేజర్ సమస్య ఏంటంటే పొదుగువాపు అండి. పొదుగువాపు వస్తుంది. పొదుగువాపు కంప్లీట్ మెయింటెనెన్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో మీరు ఫామ్లో గమనించినట్టయితే ప్రతి గేదెకి దూడ ఉంటుంది. పాలిచ్చే ప్రతి గేదె అనక దూడ ఉంటుంది. ఈ దూడను ఎందుకు ఉంచుతాము అంటే రీజన్, రిమైన్ డైరీ ఫామ్కి మా డైరీ ఫామ్కి తేడా ఏంటంటే దీనిలో మా దూడను చావనివ్వండి. ఎందుకు చావనివ్వము అంటే దానివల్ల ఎసెట్ యానిమల్ హెల్త్ బాగుంటుంది. ఇప్పుడు యానిమల్ అనేది మన మీద ప్రేమతో పాలివ్వట్లేదు, దాని బిడ్డ మీద ప్రేమతోనే పాలిస్తుంది. సో అది ఉంటే దానికి హ్యాపీ. అట్ ది సేమ్ టైం ఏంటంటే మేనేజ్మెంట్ ఈజీ అవుతుంది. మనకి ఎప్పుడైతే పాలు తీసిన తర్వాత మనం చేపుకి వచ్చింది అంటారు కదా, చేపు వచ్చిన తర్వాత పాలు తీసిన వెంటనే గేదె కానీ కూర్చున్నట్టయితే కిందున్న కోట్ల బ్యాక్టీరియా లోపలికి వెళ్ళే అవకాశం ఉంటుంది. సో ఆ టీత్ హోల్ అనేది క్లోజ్ అవ్వాలి. క్లోజ్ అవ్వాలంటే రెండు ఆప్షన్లు. ఒకటి, గేదెను 10 నిమిషాల పాటు పడుకోకుండా చూడటం, లేదా దూడను వదిలిపెడితే అది తాగుతూ ఉంటుంది, తాగినంతసేపు అది నుంచుని ఉంటుంది. ఓకే. సో మేమేం చేస్తామంటే ఒక గేదె పాలు తీసిన తర్వాత దూడను వదిలిపెడతారు, మళ్ళీ ఆ రెండో గేదె పాలు తీసే అంతవరకు కూడా ఇది తాగుతూనే ఉంటుంది. అది రానివ్వండి, పాలు ఉండనివ్వండి, ఉండకపోండి, తర్వాత సంగతి. తీసిన వెంటనే కూర్చోకూడదు. కూర్చున్నప్పుడు ఆ పొదువాపులు రాకుండా. తర్వాత మెయింటెనెన్స్, పొటాషియం పర్మానెంట్ క్రిస్టల్స్ ఎవ్రీ డే మార్నింగ్ టైంలో ఖచ్చితంగా స్ప్రే చేస్తారు కింద ఫ్లోర్ మీద. అదేంటంటే వెట్ బ్యాక్టీరియా కానీ డ్రై బ్యాక్టీరియా ఏదైనా కానీ దాన్ని చంపేస్తుంది. సో దానివల్ల ఏంటంటే మ్యాక్సిమం పొదువాపులు రాకుండా ఉంటుంది.